నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనమేరా అన్నిటికీ మూలం అన్నాడు ఓ సినీ కవి. నిజమే, డబ్బు లేంది క్షణం గడవదు. నిద్ర లేచింది మొదలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి మన అవసరాలు. రోజులు మారుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, సంపాదన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది అంటుంటారు చాలామంది. కానీ ఓపిక, కష్టపడే తత్వం ఉండాలే కానీ ఈ రోజుల్లో అవకాశాలకేం తక్కువ అంటున్నారు నిపుణులు. పెళ్ళైన తర్వాత ఉద్యోగాలు మానేసిన స్త్రీలు ఇంట్లోనే ఉంటూ గృహిణులు ఎవరైనా సరే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ కూడా సంపాదించుకోవచ్చు. వేడినీళ్లకు చన్నీళ్లాగా ప్రతి మహిళా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవచ్చు. అయితే కావలసిందల్లా ఏంటంటే కొంత ఇంటర్నెట్ పరిచయం మాత్రమేనని పరిశోధకులు చెప్తున్నారు. ఆ విశేషాలు చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఉన్నాం సుచిత్ర దగ్గరున్న శ్వేత గారింట్లో. మరి శ్వేత గారు వారి స్నేహితురాలతో కలిసి మన సరదా సరదాగాలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం, వారితో సరదా సరదాగా ముచ్చట్లు చెప్పేసి ఒక ఆట ఆడిచ్చేద్దామా? హాయ్. సూపర్. ఎలా ఉన్నారు? ఓకే, అందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారు. లంగావణిల్లో ఇద్దరు. ఓ అమ్మో, థ్యాంక్ గాడ్ నువ్వు నా పక్కన నించోలేదు. ఓకే, ఇంతకి వద్దొద్దు, అక్కడే బెటర్. నువ్వు నాకు చూడటానికి కూడా చాలా వీలుగా ఉంది. ఓకే, శ్వేత ఎవరు ఇంతకి? హాయ్ శ్వేత, ఏం చేస్తుంటారు? ప్రస్తుతం ఖాళీ, ఇప్పుడు రీసెంట్లీ మ్యారీడ్. ఓకే, సో స్టడీస్ అన్ని అయిపోయాయా? అయిపోయాయి, డిగ్రీ కంప్లీట్. అది ఇప్పుడు జాబ్ చేసే ఉద్దేశం ఏమన్నా? లేదు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. నీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. సో ఐశ్వర్య ఏం చేస్తుంటావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. ఇంకా చిన్న పిల్లలానే ఉన్నావు తెలుసా. బీటెక్ సెకండ్ ఇయర్ అయినా చిన్న ఏదో 10th క్లాస్ చదివే పిల్లలాగా అనిపిస్తావు నాకు. ఓకే, ఇలానే మెయింటైన్ చేయ తర్వాత కూడా. ఓకే, ఇంకేంటి హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తాం. కాలేజ్ బంక్ కొడుతూ ఉంటావా? లేదు లేదు. నిజం చెప్పారు? లేదు, ఎప్పుడు బంక్ కొట్టలేదు. ఓకే, సో మరి ఫ్రెండ్స్ తో బయటికి ఇంకా అలానే చిట్చారంట కదా, గాసిపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటావా? లేదు లేదు, గాసిపింగ్ తక్కువ. చూడాలి మరి గేమ్ ఎలా ఆడతావో. హాయ్. హలో. నీ పేరు? దివ్య. దివ్య. ఓకే, సో ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, సో మరి ఇంకేంటి గోల్ ఏంటి? ఫ్యూచర్ గోల్ ఐల్ బి గెటింగ్ జాబ్ నో. ఓకే, సో ఒక మంచి జాబ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు. Yes. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? రేఖ అండి. రేఖ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి నేను. హౌస్ వైఫ్. హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వచ్చేసి ఫోటోగ్రాఫర్. పిల్లల? 3 kids అండి నాకు. ఓకే, పిల్లలు ఏం చదువుతున్నారు? మా పెద్ద పాప వచ్చేసి స్పందన, 3rd class చదువుతుంది. సెకండ్ పాప హన్మిత, తను 1st class. థర్డ్ పాప సాన్విత, తను జస్ట్ 3 months ఓన్లీ. ఓకే, సో మరి మొత్తానికి అందరి పరిచయాలు ముచ్చట్లు అయిపోయాయి. ఇంకా ఎన్నో సీక్రెట్స్ రివీల్ చేయాల్సినవి ఉన్నాయి. చూద్దాం, మేబీ గేమ్ లో ఏమైనా బయటపడతాయేమో. సో మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా గేమ్ ఆడేద్దామా? ఓకే. ఆట ఏంటంటే, సో మరి ఈ గేమ్ ఏంటంటే చక్కగా అక్కడ కలర్ఫుల్ గా జెమ్స్ కనిపిస్తున్నాయి. ఈజీగా తినేద్దాం అనుకుంటున్నారా? జెమ్స్ అంటే బాగా ఇష్టమా అందరికి? నాకైతే చాలా ఇష్టం చాక్లెట్స్ అంటే. సో నేను చాలా ఇష్టం. అవునా? సో నేను కంట్రోల్ చేసుకుంటున్నా, ఆట అయిపోయాక తినేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నా చేతిలో షటిల్ బ్యాట్ ఉంది. షటిల్ ఆడడం ఎవరికి వచ్చు ఇక్కడ? నాకు వచ్చు. మీకు వచ్చా? అందరికి వచ్చి ఆడుతూ ఉంటారా కాలనీలో? ఓకే, హాలిడేస్ వచ్చినప్పుడల్లా. సో ఇక్కడ ఏంటంటే ఈ షటిల్ బ్యాట్ లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బ్లాక్ గా మధ్యలో ఒక బ్లాక్ స్పాట్ ఉంది. సో ఒక బాక్స్ లాగా ఉంది కదా, మీరు ఏం చేయాలంటే ఒక జెమ్ని మీరు ఇక్కడ ఇలా పెట్టుకొని, సో దీన్ని ఇలా ఇలా ఒకటే హ్యాండ్ యూజ్, జస్ట్ జెమ్ పెట్టడానికి మాత్రమే మీరు 2 హ్యాండ్ యూజ్ చేస్తారు. ఒకటే హ్యాండ్ ఇలా యూజ్ చేసి ఇలా ఇలా షేక్ చేస్తూ, చూసారా మధ్యలో బాక్స్ ఏదైతే ఉందో, బ్లాక్ కలర్ మార్క్ ఉన్న బాక్స్ ఏదైతే ఉందో దానిపైన అది ప్లేస్ అవ్వాలి. ఓకే, కరెక్ట్ గా మధ్యలోనే ప్లేస్ అవ్వాలి. అటు ఇటు ప్లేస్ అయినా కూడా కౌంట్ ఉండదు. సో దానికంతా ఒక పాయింట్. మళ్ళీ దాన్ని తీసి మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ అలాగా ఎన్నిసార్లు మీరు ఆ జెమ్స్ ని ఆ బాక్స్ లో పెట్టగలరో అన్ని పాయింట్స్ మీకు. ఓకేనా? అర్థమైందా మీ అందరికి గేమ్? సో మరి దీనికి నేను 1 minute టైం మాత్రమే ఇస్తాను. 1 minute లోగా ఎవరు ఎన్ని పాయింట్స్ స్కోర్ చేసుకుంటారో వాళ్ళు విన్నర్స్. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? ఫస్ట్ మీరు, సెకండ్ నువ్వు, థర్డ్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఓకే ఐషు, రెడీనా? పట్టుకో అండ్ యువర్ టైం స్టార్ట్స్.
4 3 2 1 స్టాప్. ఐశ్వర్య బాడేవో మొత్తానికి ఎంత స్కోర్ చేసావు? 5. మొత్తానికి 5 పాయింట్స్ స్కోర్ చేసుకున్నావు. నెక్స్ట్ ఎవరు? ఓకేదా. అండ్ యువర్ టైం స్టార్ట్స్. ఫోర్ 3 2 1. ఓకే, సో మొత్తానికి చాలా పాడావు. మధ్యలో దాని పక్కన పెడితే అంట అది ఎలా స్కోర్ చేయాలి? ఓ అంటే మధ్యలో బాక్స్ లో ఉండాలి కరెక్ట్ గా. మొత్తానికి ఇద్దరు ఫ్రెండ్స్ డ్రా అయ్యారు, 5 ఇంకా 5. సో చూద్దాం వీళ్ళు ఆ డ్రాని బ్రేక్ చేస్తారో లేదో. ఓకే, సో థర్డ్ ఎవరు? మీరే కదండి, రండి. ఓకే రేఖ గారు రెడీనా? అండ్ యువర్ టైం స్టార్ట్స్. Five, 4 3 2 1. మొత్తానికి చాలా కష్టపడి 1 minute అంటే 60 సెకండ్లు కష్టపడి ఒక్క పాయింట్ తెచ్చుకున్నారు. ఓకే ఫైన్, చూద్దాము. నాకు ఎందుకు టెన్షన్ వస్తుందంటే వీళ్ళిద్దరు 5 చేశారు. సో మరి దీన్ని ఎవరు బ్రేక్ చేస్తారో చూద్దాము. మీరు ఒకళ్ళే లాస్ట్ మిగిలారు. నా లాస్ట్ హోప్ మీరు బ్రేక్ చేయాలి. ఓకే రండి. ఓకే రెడీనా శ్వేత మీరు? అండ్ యువర్ టైం స్టార్ట్స్. Five, 4 2 1. ఓకే శ్వేత గారు చాలా కష్టపడి పాపం నేను ఎంత డిస్ట్రాక్ట్ చేసినా 4 పాయింట్స్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు నేను ముందు నుంచి అనుకున్నట్టుగానే మన మ్యాచ్ డ్రా అయిపోయింది. సో మరి ఈ టై బ్రేకర్ వస్తారు అనుకున్నాను కానీ రాలేదు. సో మరి ఇద్దరు డ్రా అయింది కాబట్టి మళ్ళీ ఇద్దరికి ఈసారి ఏం చేస్తానంటే జస్ట్ 30 seconds మాత్రమే ఇస్తాను టైం. ఇంతకు ముందు 1 minute ఇచ్చాను కాబట్టి ఇప్పుడు 30 seconds ఇస్తాను. 30 seconds లో ఎవరెంత స్కోర్ చేశారో వాళ్ళు విన్నర్. ఓకేనా? మీ ఇద్దరు ఇలా రండి. ఐషు రెడీనా? యువర్ టైం స్టార్ట్స్. త్రీ 2 1. ఓకే ఐషు కోసం గట్టిగా. చాలా పాడింది. 1 minute ఇచ్చినప్పుడు ఇంకా తక్కువ ఆడింది. అంటే అప్పుడు తీసి పెట్టే హడావుల్లో ఉంది, పాప కలర్స్ ఎత్తుక్కునే హడావుల్లో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే టెక్నిక్ ని ఫాలో అయింది, 8 స్కోర్ చేసింది. సూపర్. ఓకే మరి ఇప్పుడు దివ్య. అండ్ యువర్ టైం స్టార్ట్స్. ప్లేస్ చేయి. స్టార్ట్స్ నౌ. ఓకే మరి డింపీ చాలా కష్టపడ్డావు కానీ టెన్షన్ తో పోయింది. ఒకటి స్కోర్ చేసావు, బట్ వెల్ ట్రైడ్. పాడండి. చెప్పట్లే మీ ఫ్రెండ్ కోసం అలా చూస్తుంది. ఓకే సో మరి ఒక్కసారి స్కోర్స్ రిపీట్ చేద్దాము. రేఖ గారు 1 only. డింపీ నీ సెకండ్ స్కోరే కౌంట్ అవుద్ది 1. అండ్ అలానే శ్వేత 4. అండ్ ఈరోజు మన ఎపిసోడ్ విన్నర్
ఐశ్వర్య ఐషు 8 పాయింట్స్ స్కోర్ చేసింది. ఓకే, మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ ఐషుకి గరికపాటి ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ తెనాలి అండ్ విశాఖపట్నం వారు అందజేస్తున్న బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. సకులు చూసారు కదండి, ఈనాటి మన సరదాగా ఎంతో సరదాగా సాగిపోయింది. మరి మీరు కూడా ఇలానే సరదాలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 04025556540. సకులు చూసారు కదండి, ఇది ఈనాటి సరదాగా. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మనలో ఎక్కువ మంది సమయం దొరికితే ఇంటర్నెట్ ముందు కూర్చుని స్నేహితులతో చాటింగ్ చేస్తారు, లేదా ఆన్లైన్లో సినిమాలు చూస్తారు, ఇంకా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ సమయాన్ని వృధా చేస్తుంటారు. కానీ అలాంటి వీడియోలు తీసే ప్రతిభ మీకుందేమో అని ఆలోచించరు. చిన్న సందేశాత్మక వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారికి నేడు బాగా గిరాకీ ఉంది. మీరు పెట్టిన వీడియోను చూసేవారి సంఖ్య పెరిగే కొద్దీ మానిటైజింగ్ ట్యూబ్ను నొక్కడం ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. మీ వీడియోకు ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా పెరగారనుకోండి, ప్రకటనలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంటర్నెట్ ముందు కూర్చుని వీడియోలు చూడడమే కాదు, మీరు మీ మెదడుకు పదును పెట్టి వీడియోలు తీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టండి. సరే, డబ్బు సంపాదించడానికైతే మరికొన్ని ఆలోచనలున్నాయి. చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఆకృతి కొత్తపేటలో ఉన్న ఫిట్నెస్ సెంటర్కి వచ్చిందండి. మనతో పాటు ఫిట్నెస్ ఎక్స్పర్ట్ వికీ ఉన్నారు. సో వికీ ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. హలో వికీ. హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో వికీ ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి మా సకలకి ఏం నేర్పించబోతున్నారు? ఈ రోజు బిగినర్స్ కోసం ఫ్లోర్ ఎరోబిక్స్ చూపించబోతున్నాను. ఫ్లోర్ ఎరోబిక్స్, డాన్స్ మూవ్. ఓకే. సో బిగినింగ్ ఫస్ట్ టైం ఎరోబిక్స్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి స్టెప్స్ ఎలా ఉంటాయి, సో ఎలా చేయాలి అని చూపించబోతున్నాను. ఓకే. సో ఎరోబిక్స్ బేసిక్ గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, విత్ మ్యూజిక్ చేస్తూ ఉంటారు కాబట్టి. బట్ అయినా కూడా బిగినర్స్ కి కొంచెం షైగా ఫీల్ అవుతారు డాన్స్ అని చెప్పేసి. బట్ అంత పెద్ద హెవీ మూవ్స్ ఏమి ఉండవు, జస్ట్ మూవింగ్ రైట్ లెఫ్ట్ ఫ్రంట్. సో అలాంటి మూవ్స్ నేను ఎలా చేయాలని చూపించబోతున్నాను. ఓ అవునా. సో ఎవరైనా చేయొచ్చా విక్కీ? చేయకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు? మనం ఈజీ స్టెప్స్ తీసుకున్నాం కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఓకే. అంటే మరి మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఏమైనా సర్జరీస్ అయ్యింది, లేదంటే నీస్ కి ఏమైనా సర్జరీస్ అయ్యింది ఉంటే వాళ్ళు చేయకూడదు. బట్ చిన్న స్టెప్స్ కాబట్టి పెద్ద మేజర్ హెల్త్ ఇష్యూస్ అట్లా మైండ్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ లైక్ వాకింగ్ మూవ్స్ మనం చేసినవన్నీ. హెవీ జంప్స్ తో ఏం చేయలేదు, ఎక్కువ వెయిట్స్ కూడా ఏం తీసుకోలేదు, కాబట్టి ఎవరైనా చేయొచ్చు. మరి మేజర్ సర్జరీస్ అయితే దే కెన్ అవాయిడ్. ఓకే ఫైన్. సో లెట్స్ స్టార్ట్. యా, విల్ స్టార్ట్. గో మార్చ్.
ఎలా ఉంది వర్కౌట్? చాలా బాగుంది. చాలా సింపుల్ అసలు, కానీ బాడీ తెలుస్తుంది కదులుతుంది, కంటిన్యూస్ గా కదులుతుంది కాబట్టి మనకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అదే ఏరోబిక్స్ అంటే అదే కంటిన్యూస్ గా కదలాలి. అట్లీస్ట్ 40 minutes చేస్తేనే మనలో కొంచెం క్యాలరీస్ బర్న్ అవడం స్టార్ట్ అవుతుంది. అవును. సో ఈ రోజు నేర్పించినవి కూడా బిగినర్స్ కోసం అన్నారు. చాలా చాలా సింపుల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మీకు ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి ఆకృతి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. మీరు ఇంట్లో ఉండి సంపాదించలేకపోతున్నాం అని బాధపడే రోజులు కావివి. ఇంట్లోనే కూర్చుని వేలకు వేలు సంపాదిస్తున్నారు చాలామంది మహిళలు. దానికి కారణం వాళ్ళు పడే శ్రమ మాత్రమే. నేడు ఆన్లైన్లో రచయితలకు మంచి డిమాండ్ ఉంది. పోర్టల్స్ కంటెంట్ రైటర్లకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక్కో పదానికి ఇంతని చెల్లిస్తూ ఉన్నారు. వారానికో నెలకో మీ ఖాతాలోకి డబ్బు వచ్చి పడిపోతుంది. అయితే మీలో రాయడం పట్ల ఆసక్తి, రాయడంలో నైపుణ్యం ఉండాలి. ఇప్పటికే చాలామంది రైటర్లు ఇలా సంపాదిస్తున్నారు. మీరు ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఇంటర్నెట్ ముందు కూర్చొని కంటెంట్ రైటర్స్ కోసం ఎవరెవరు వెతుకుతున్నారో చూడండి. ఇక అనువాదాలకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. చాలా వెబ్సైట్లు అనువాదాల కోసం అన్వేషిస్తున్నాయి కూడా. మరికొన్ని విషయాలు చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో ఉన్నారు సుస్మిత గారు. మరి వారు మనకి ఈ రోజు ఏ వంటను పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సుస్మిత గారు. నమస్తే అండి. సుస్మిత గారు, మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? ఈరోజు పీనట్ సెసమీ చికెన్. పీనట్ సెసమీ చికెన్. ఓకే, సెసమీ అంటే ఏంటండి? నువ్వులండి. నువ్వులు. ఓకే, సో పీనట్స్ నువ్వులతోటి కలిపి చికెన్ చేయబోతున్నారు. ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఆయిల్, టొమాటో, పల్లీల పొడి, పచ్చిమిర్చి, చికెన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, ఉప్పు, నువ్వులు, గరం మసాలా, వైట్ పెప్పర్ పౌడర్, కారం, పసుపు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, మరి ప్రాసెస్ ఏంటి, ఎలా తయారు చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాం అండి. ఓకే, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసాం కదండి, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఓకే, మామూలు చికెన్ కర్రీస్కి మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా, అవును, అలా వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ అండి, జస్ట్ పచ్చి ఉల్లిపాయలని మనం పేస్ట్ చేసుకున్నాం. ఓకే, అంటే మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వేసుకోవాలన్నమాట. ఆనియన్ అంటే ఈ కర్రీలో స్పెషల్ గా పేస్టే వేయాలా, లేదు అంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చా? పేస్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది అనమాట. అంటే ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది మనకి కర్రీ. గ్రేవీకి ఇంకా మనకి ఆనియన్ పేస్ట్, లేదంటే డ్రై అయిపోతుంది మనకి కర్రీ. ఓకే ఓకే, సో చిల్లీస్ కూడా వేసేసుకున్నాం. కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, టొమాటో వేసుకున్నాం. సో లైట్గా ఎక్కువ వేగక్కర్లా, జస్ట్ కొంచెం పచ్చివాసన. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. ఓకే, చికెన్ వేసుకున్నాం కదా, చికెన్ ప్లెయిన్ చికెన్ ఏనండి? మామూలు జస్ట్ వాష్ చేసుకుని వేసుకున్నాం. అప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాం. ఓకే, కర్రీకి సరిపడా సాల్ట్, కారం. కారం కూడా మన స్పైసీకి తగినట్టు వేసుకున్నాం. ఓకే, ఇది తెల్ల మిరియాల పొడి అండి. నల్లది మాత్రం వాడకూడదు, వాడితే మనకి టేస్ట్ అంతా డిఫరెంట్ గా వచ్చేస్తుంది. కాబట్టి కర్రీకే స్పెషల్ గా చెప్తున్నారు, లేదంటే ఏ కర్రీలోనైనా? లేదు, ఓన్లీ ఫర్ ఈ కర్రీ మాత్రమే. ఓకే, అంటే స్పైసీనెస్ ఉండదు, కానీ వేరే అదో రకం టేస్ట్ వస్తుంది అన్నమాట. కాబట్టి లైట్ గా వేస్తాం. కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 to 10 minutes మనం మొత్తం బాయిల్ చేసుకుందాం, చికెన్ కుక్ అయ్యేదాకా. మూత పెట్టేద్దాం. ఓకే సైకిల్, మరి చికెన్ ఉడుకుతుంది. ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, మరి 10 నిమిషాలు అయింది కదండి, చూద్దామా? చూద్దామండి. ఉడికిందా? గరిటె. సో ఇది ఇలా డ్రైగా అయిపోయేదాకా మనం వేయించుకోవాలండి. ఓకే, గరం మసాలా వేసుకుందాం. ఓకే,
మామూలుగా మనం ఇళ్లలో చేసుకునే చికెన్ నువ్వులు వేసుకోం కదండి? వేసుకోము. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇది ఏంటంటే పల్లీల పొడి అండి. పల్లీలు వేయించి మనం పొడి చేసుకున్నాం అంతే. పల్లి పొడి కూడా జనరల్ గా యాడ్ చేయరు? పల్లి కూడా యాడ్ చేయము. ఇది ఎక్కడ డిష్ అండి? ఇది నార్త్ సైడ్ అటువైపు చేసుకుంటారండి కొంచెం. ఓకే. అంటే ఇది చలికాలంలో అయితే బాగుంటుంది, ఎందుకంటే నువ్వులు పల్లీలు వేస్తున్నాం కదా, కొంచెం మనం తిన్నాక ఏంటంటే బాడీ కూడా వేడిగా ఉంటాం. చలికాలానికి బాగుంటుంది. ఎండాకాలంలో తింటే మనకి బాగా దాహం అవుతుంది. సో చలికాలం కొంచెం ఎక్కువే వేసుకుందాం. ఇది పల్లి పొడి. పల్లి పొడి ఎలా క్వాంటిటీ ఎలా తెలుస్తుందండి? క్వాంటిటీ అంటే ఇప్పుడు మనం ఒక 1/2 kg చికెన్కి ఒక 1/2 కప్పు పల్లి పొడి. ఓకే. రైస్కి బాగుంటుందా చపాతీకి బాగుంటుందా? రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. బిర్యానీస్లోకి వాటిలోకి అయితే బాగుంటుంది ఇంకా. ఓకే. సో పల్లి పొడి కూడా వేసుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసుకుందాం. లాస్ట్లో నువ్వులు కూడా వేసుకుందాం. నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అది వేయించిన నువ్వులు అండి? మామూలు ప్లెయిన్ నువ్వులు. ఇవి వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ వేడికి కుక్ అయిపోతాయి. ఓకే. నువ్వులు వేసిన తర్వాత కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది లుక్ కూడా. ఇది ఇప్పుడు పల్లి పొడి వేసిన తర్వాత వెంటనే తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మనకు అడుగు అంటి పోతుంది. ఓకే. సో అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. స్టిక్కీగా ఉంటుంది అనమాట, కొంచెం వెరైటీగా ఉంటుంటాయి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా, కొంచెం పైన నువ్వులు, ఓకే, అలాగే వేయించిన పల్లీలు తెచ్చానండి, వాటితో గార్నిష్. జస్ట్ వేయించి పొట్టు తీసేసాను పల్లీలు. ఇవి వింటర్ సీజన్ స్పెషల్ పీనట్ సెసమీ చికెన్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి అన్న. తప్పకుండా. పీనట్ సెసమీ చికెన్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. మరి దీని టేస్ట్ చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పీనట్ సెసమీ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఆయిల్, టమాటా, పచ్చిమిర్చి, పల్లీల పొడి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, గరం మసాలా, నువ్వులు, ఉప్పు, కారం, పసుపు, తెల్ల మిరియాల పొడి. పీనట్ సెసమీ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి. చికెన్, ఉప్పు, కారం, తెల్ల మిరియాల పొడి, నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత గరం మసాలా, పల్లీల పొడి, నువ్వులు, కొత్తిమీర వేసి 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పల్లీలు, నువ్వులతో గార్నిష్ చేయాలి. అంతే, నోరూరించే పీనట్స్ సెసమీ చికెన్ రెడీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామని వెయిట్ చేస్తున్నానండి, ఎందుకంటే స్మెల్ అంత బాగుంది. సూపర్ అండి, చాలా బాగుంది. ఇందులో పల్లీలు అలాగే నువ్వులు ఇవి 2 యాడ్ చేశారు కదా, డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్ చికెన్ కన్నా కూడా సూపర్గా ఉంది. సూపర్ అండి, చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగుంది, వెరైటీగా వస్తుంది. చాలా బాగుందండి. మరి ఇంత మంచి వంటని ఈరోజు మా సకలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి. సుష్మిత గారు తయారు చేసిన పీనట్ సెసమీ చికెన్ సూపర్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త రుచిని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా మాకు ఫోన్ చేయటమే. మా ఫోన్ నెంబర్ 0402255654 ఫోన్ చేసి మీ వంటను మాకు పరిచయం చేయండి. చూసారు కదా సకలు, ఇదండి ఇవాళ వంటల సందడి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ఈ రోజుల్లో ఉద్యోగం రావాలంటే ఇంట్లో కూర్చుంటాను, నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే కుదరదు. వెతకాలి. మీలో ఉన్న ప్రతిభకు తగిన ఉద్యోగాన్ని ఆన్లైన్లో వెతుక్కోవాలి. ఒకవేళ మీకు పాఠాలు చెప్పే నేర్పు ఉందనుకోండి, ఆన్లైన్లో ఎన్నో టీచింగ్ అవకాశాలు ఉన్నాయి. చాలా వెబ్సైట్స్ అందుబాటులో ఉన్నాయి. అది కూడా మీకు తీరుకున్నప్పుడు చెప్పొచ్చు. ముఖ్యంగా 10వ తరగతిలోపు విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయంట. దీనికోసం ఆయా వెబ్సైట్స్లో మీ పేరును ట్యూటర్గా నమోదు చేయించుకోవాలి.
అయితే కొన్ని వెబ్సైట్స్ ప్రవేశ రుసుము అడుగుతున్నాయి, మరికొన్ని ఉచితంగా ఇస్తున్నాయి. ఇండీడ్, వేదాంతు, ఫైన్స్, అర్బన్ ప్రో వంటి వెబ్సైట్స్ వెతికితే మీకు మంచి లాభం ఉంటుంది. కేవలం ఇంటర్నెట్లోనేనా అవకాశాలు అనుకోకండి, విడిగా కూడా బోలెడున్నాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో రజనీ ప్రియ గారు మనతో ఉన్నారు. మన సకులకు ఏం తయారు చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కాకినాడ నుంచి వచ్చాను. ఓకే, ఇవాళ మా సకులకు ఏం తయారు చేసి చూపించబోతున్నారు? నేను సాటిన్ రిబ్బన్ తో హెయిర్ బ్యాండ్ చేసి చూపిస్తాను. ఓకే, సాటిన్ రిబ్బన్ తో హెయిర్ బ్యాండ్. ఓకే, దీనికి ఏమేం ఐటమ్స్ కావాలో చెప్తారా తయారీ విధానానికి? ఓకే, సాటిన్ రిబ్బన్, ఓకే, లైటర్, ఫోమ్ షీట్, హెయిర్ బ్యాండ్, సిజర్స్, గ్లూ గన్. కావాల్సిన ఐటమ్స్ చూసాం కదండి. ఓకే, ముందుగా ఏం చేయాలి? ముందుగా సాటిన్ రిబ్బన్ ని కట్ చేసుకుందాం. ఓకే, ఎడ్జెస్ కట్ చేసుకుందాం. ఫస్ట్ ఎడ్జెస్ అటాచ్ చేసుకుందాం. ఓకే, 2 ఇంచెస్ కట్ చేసుకొని నెక్స్ట్ లైటర్ తో ఎడ్జెస్. ఓకే, లైటర్ తో ఎడ్జెస్ ని బర్న్ చేయాలి. ఓకే, ఎందుకు అలా చేస్తే ఇది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఓన్లీ 2 పీసెస్ సరిపోతాయా మనకి? ఇది జస్ట్ ఎడ్జెస్ వరకే చేస్తున్నాము, అందుకనేసి జస్ట్ 2 పీసెస్. తర్వాత రిబ్బన్ తీసుకొని రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఓకే, రజనీ గారు మనం కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కట్ చేసుకున్నాక మనం ఎడ్జెస్ ని అటాచ్ చేసుకోవాలి గ్లూ గన్ తోటి. గ్లూ గన్ తో. ఓకే, ఇక్కడ గ్లూ అప్లై చేసుకొని ఓకే వెంటనే పెట్టేసుకోవాలి. అంటే వెంటనే డ్రై అయిపోతుంది? డ్రై అయిపోతుంది, కొంచెం హీట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2 సైడ్స్ కూడా అలానే పెట్టేసుకోవాలి. ఓకే, మనం 2 పీసెస్ మాత్రమే కట్ చేసుకున్నాం. కింద కనిపించకుండా ఉండడానికి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ గ్లూ గన్ తోనే ఈ రిబ్బన్ ని రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఇది కూడా ఇది కూడా బర్న్ చేసుకోవాలా? ఓకే, అంటే పోగులు బయటికి రాకుండా. పోగులు బయటకు రాకుండా. నెక్స్ట్ మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఈసారి రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. కింద మనకి బోర్డర్స్ కనిపించకుండా ఉండడం కోసం ఇలా కింద ఇది పెట్టి ఫస్ట్ అలా. ఓకే, ఇలా మొత్తం అలా ఫోల్డ్ చేసి మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకే, ఓకే, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం చుట్టేసాము. ఓకే, లాస్ట్ లో కూడా మళ్ళీ గ్లూ పెట్టుకోవాలండి. ఓకే, దానికంటే ముందర ఒకసారి దీన్ని కూడా ఓకే బర్న్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ని కూడా బర్న్ చేసుకుంటే మనకి మళ్ళీ ఫినిషింగ్ బాగా ఉంటుంది. చివర్లో కూడా మళ్ళీ గ్లూ పెట్టారండి. గ్లూ పెట్టేసి అడ్జస్ట్ చేస్తాను. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఇలాగా ఫ్లవర్ అటాచ్ చేసుకోవచ్చు. నేను మీకు ఒక పెటల్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓకేనండి, మనం ఫ్లవర్ ఎలా చేసుకోవాలి? ఫ్లవర్ సాటిన్ రిబ్బన్ తో ఫ్లవర్ నేను ఒక పెటల్ చేసి చూపిస్తాను. అలాగే మనకు 20 to 25 పెటల్స్ చేసుకుంటే ఇలాంటి ఒక ఫ్లవర్ వస్తుంది. ఇవి కూడా ఒక 2 ఇంచెస్ వరకు తీసుకోండి. ఓకే, ఒక 2 ఇంచెస్ వరకు తీసుకొని ఓకే. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. కంప్లీట్గా కాకుండా ఇలాగ కొంచెం ఓకే ఇలాగా ఇటువైపు నుంచి ఇటు ఫోల్డ్ చేశాక నెక్స్ట్ మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఓకే, ఒక పెటల్ షేప్ వస్తుంది. నెక్స్ట్ దీని ఎడ్జెస్ ఇలా కట్ చేసి
ఇలా 20 to 25 పెటల్స్ చేసుకుంటే ఓకే. నెక్స్ట్ ఫోమ్ షీట్ తీసుకొని చిన్న పీస్ తీసుకోవచ్చు. ఓకే. అసలు మనం అలా బర్న్ చేయడం వల్ల అసలు స్టిక్ అయిపోయింది. స్టిక్ అయిపోతుంది, గ్లూ లేకుండా ఇలా స్టిక్ అయిపోతుంది. ఓకే. దీన్ని జస్ట్ మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా పెటల్స్ తీసుకున్నాక మీరు ఎలా కావాలంటే అలాగా అరేంజ్ చేసుకోవచ్చు. చిన్నది చేసి చూపిస్తున్నాను. దీనికి కూడా ఇలా గ్లూ అప్లై చేసుకొని ఓకే ఇలా నెమ్మది అంటే ఒక్కొక్క దానికి అన్నట్టుగా 4 to 5 అలా ఆరిపోతుంది కాబట్టి గ్లూ వెంటనే ఆరిపోతుంది. మనం అంటే పెటల్స్ అన్ని కూడా రెడీగా చేసి పెట్టుకొని ఇలాగా రౌండ్ గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పైన మనకి ఇలాగా చేసింది ఇది చేసిన ఫ్లవర్ పైన ఇలా బీడ్లో పెట్టుకొని నెక్స్ట్ దీన్ని మనం హెయిర్ బ్యాండ్ కి స్టిక్ చేసుకోవచ్చు. ఓకే. ఇది కూడా కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఆల్రెడీ మీరు ఫ్లవర్ చేసి పెట్టాను. ఓకే. చాలా చక్కగా ఉంది. అసలు పిల్లలు చాలా ఇష్టపడతారు. అసలు వాళ్ళ డ్రెస్ కి మ్యాచింగ్ కూడా ఉంటుంది. ఇది త్వరగానే స్టిక్ అయిపోతుంది. ఓకే. ఇంకేమైనా ఫ్లవర్స్ చేస్తారండి? ఇది స్టిచ్ చేశానండి. ఇది ఇప్పుడు గ్లూతో పెటల్స్ చేశాను కదా. ఓకే. ఇది ఏంటంటే సాటిన్ రిబ్బన్ ఇంకొంచెం పెద్ద 4 inches 5 inches ఉంటుంది. దాన్ని మిడిల్ కి ఫోల్డ్ చేసి నీడిల్తో స్టిచ్ చేస్తాను. ఓకే. కొంచెం ఆ ఫ్లవర్ కి డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నమాట. ఇప్పుడు ఇలా కూడా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా. మనం ఇదే హెయిర్ బ్యాండ్ కావాలంటే మనం రెడ్ కలర్ ఇది చుట్టేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే. చాలా చక్కగా ఉందండి. ఓకే అండి. చాలా మంచి వెరైటీని మా సకులకు పరిచయం చేశారండి. ధన్యవాదాలు. చూసారుగా సకులు, ఇవాల్టి కార్యక్రమంలో హెయిర్ బ్యాండ్ ఎలా తయారు చేయాలో. మీరు కూడా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ని తయారు చేసి మా సకులకు చూపించాలి అనుకుంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ రోజుల్లో కాల్ సెంటర్లు బాగా పెరిగిపోయాయి. అయితే వీటిలో పనిచేయడానికి ఓపిక ఎక్కువ ఉండాలి. రాత్రుళ్ళు మేలుకొని ఉద్యోగం చేసే అవకాశం ఉంటే ఈ ఉద్యోగాల్లో చేరవచ్చు. అయితే కొద్దిగా జాగ్రత్త తప్పనిసరి. మీకు కంప్యూటర్ టెక్నాలజీ మీద పట్టు ఉంటే ఎన్నో రకాలుగా ఎదగొచ్చు. సొంతగా ఇంట్లోనే ఉండి యాప్లు తయారు చేయొచ్చు. వెబ్ డిజైనింగ్ అలాగే వెబ్ డెవలప్మెంట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఇక మీకు స్టాక్ మార్కెట్పై అవగాహన ఉంటే ప్రయత్నించవచ్చు. కానీ ఏమాత్రం తప్పు చేసినా మీ అంచనాలు తలకిందలవుతాయి. పెట్టిన డబ్బును కోల్పోతారు. కాబట్టి మీ ప్రతిభను బట్టి ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు వెతుక్కొని చేయండి. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడం కంటే ఏదో ఒక ప్రయత్నం చేయడం తప్పులేదు కదా. మరి మీరు ప్రయత్నించండి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.